హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీచర్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ ఎలాంగ్ విత్ కీస్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో కాకుండా నార్మల్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోలేకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుందండి. అందులో లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి మీరు అక్కడ నుంచి అయితే మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది కామెంట్ చేయడం జరిగింది, అసలు రెస్పాన్స్ షీట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు ఎలా చూసుకోవాలంటే ముందుగా మనం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ సంబంధించి వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తే మనకు డిఎస్ అనేది కనబడుతుంది. క్లిక్ చేయగానే మనకు అందులోనే కనబడడం జరుగుతుందండి. రెస్పాన్స్ షీట్స్ పైన క్లిక్ చేస్తే మనకు హాల్ టికెట్ నెంబర్ ఎలాంగ్ విత్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగడం జరుగుతుంది. ఎలాంగ్ విత్ హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రాసెస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి ఇక్కడ ఒక పాపప్ రావడం జరుగుతుంది, ఆల్వేస్ బ్లాక్ అని. ఆల్వేస్ బ్లాక్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది రావడం జరుగుతుందండి. మీరు రైట్ సైడ్లో మీరు పెట్టిన ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కీస్లోనే ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్స్ ఇచ్చేసి మీ యొక్క ఆన్సర్స్ అనేటివి ఉండడం జరుగుతుందండి. అది వచ్చేసి రెస్పాన్స్ షీట్స్కి సంబంధించినటువంటి చూసుకునే విధానం. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలో టీచర్స్కి సంబంధించి న్యూగా అపాయింటెడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక కొత్త సార్లు వస్తున్నారు. మరో 2 నెలల్లో స్కూలు కాలేజీలకు కొత్త టీచర్లు అలాగే లెక్చరర్లు. ఇప్పటికే పూర్తయిన డిఎస్సి ఎగ్జామ్స్ నెలాఖరులో ఫైనల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చివరి దశలో జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్ల రిక్రూట్మెంట్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్ళు కాలేజీలకి త్వరలోనే కొత్త సార్లు రానున్నారు. ఇప్పటికే రాష్ట్ర బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తి కాగా ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశలో కొనసాగుతుంది. 2 నెలల్లోనే వీరి నియామకాలు పూర్తి చేసేందుకు రాష్ట్ర సర్కార్ అయితే కసరత్తు చేపట్టింది. దీంతో సర్కారు కాలేజీలు స్కూళ్ళు కొత్త సార్లతో కలకలలాడనున్నాయి. ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోకుండా ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. అయితే 5089 టీచర్ పోస్టులకు గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను కొత్త ప్రభుత్వం రద్దు చేసి 11,062 టీచర్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటీవలే ఆన్లైన్లో పరీక్షలు పూర్తి కాగా మంగళవారం ప్రిలిమినరీ రిజల్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ నెలాఖరులోగా రిజల్ట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే కసరత్తు చేస్తుంది. ఇక త్వరలోనే కొత్త టీచర్లు రావడంతో హై స్కూళ్ళలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరనుంది. మరోపక్క సింగిల్ టీచర్తో నడిపే స్కూళ్ళ సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక వెరిఫికేషన్ దశలో ఉన్నటువంటి జేఎల్ పోస్టులకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1392 లెక్చరర్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష ఫలితాలను ఇటీవల రిలీజ్ చేసింది. ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది. త్వరలోనే ఈ రిక్రూట్మెంట్ పూర్తి కానున్నది. దీంతో మల్టీజోన్ 1 పరిధిలో 724 మంది అభ్యర్థులు అలాగే మల్టీజోన్ 2కి సంబంధించి 668 మంది కొత్త లెక్చరర్లు రానున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీల్లో లెక్చరర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. వాటిలోని పోస్టులను కొత్త వారితో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక పాలిటెక్నిక్ కాలేజీలో 247 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా పరీక్షలు పూర్తయ్యాయి. వారికి త్వరలోనే నియామక పత్రాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందంటూ కూడా ఒక కీలక అప్డేట్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక డిఎల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్. సర్కారు డిగ్రీ కాలేజీలో 544 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లో ఇచ్చినటువంటి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 491 డిగ్రీ లెక్చరర్లు, 29 పీఈడీ, 24 లైబ్రరీయన్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించింది. అయితే డిగ్రీ కాలేజీలో పనిచేసే లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్లుగా పిలుస్తుండగా యూజీసీ మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పిలుస్తుంది. ఈ విషయంలో కొన్ని టెక్నికల్ సమస్యలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. చివరికి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే పిలవాలని నిర్ణయించిన విద్యాశాఖ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్కార్ నుంచి ఆమోదం రాగానే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ముందుకు సాగుతుందని కూడా అధికారులు అయితే చెప్తున్నట్లు తెలుస్తుంది. అంటే డిఎల్ సంబంధించి కూడా పోస్టులకు కూడా లైన్ క్లియరెన్స్ అయినట్లు కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఈ అప్డేట్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, అలాగే ఒక చిన్న విషయం అండి, ఇటీవల రిలీజ్ చేసినటువంటి డిఎస్సి రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో మన ఇగ్రామ్ టీవీ నరేష్ అన్న ఒక మంచి
గూగుల్ ఫామ్ అనేది పెట్టడం జరిగింది. ఒక సర్వే అన్నమాట అది. ఆ సర్వేలో పాల్గొనండి. మీ యొక్క నేమ్, అలాగే మీ యొక్క జెండర్ సంబంధించి మీ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ యూజ్ చేయండి. ఇలాంటి ఇల్లీగల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మేము షేర్ చేయం. పర్టికులర్‌గా ఇలాంటి యూట్యూబర్ అయినా కానీ మీ యొక్క జస్ట్ మార్క్స్ తెలుసుకోవడానికి అండ్ సర్వే విధంగానే చేస్తారండి ఖచ్చితంగా. మీ యొక్క నెంబర్ అనేది ఇలాంటి లీగల్ ఇష్యూకి అయితే యూజ్ చేయరండి ఖచ్చితంగా. అదొక విషయాన్ని మీరు గమనించి కింది సర్వేలో పాల్గొనండి. మీరు సర్వేకి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్లో. అక్కడ నుంచి మీరు ఆ లింక్స్ని క్లిక్ చేసి మీ యొక్క డాటా అనేది ఫిలప్ చేయండి. ఫర్దర్గా మీకు వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సంబంధించిన వివరాలు మన ఛానల్లో లేదా మన ఇగురామ్ టీవీ నరేష్ అనే ఛానల్లో కూడా రావడం జరుగుతుంది. ఒకసారి మీకు చెక్ చేసుకోవచ్చు అక్కడ కూడా. ఫ్రెండ్స్, ఇక ఈ అప్డేట్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది.